బెంగాల్లో టీఎంసీ ఓటమి ఆ పార్టీలో చీలిక తీసుకొచ్చింది. ఎమ్మెల్యేల రహస్య భేటీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీలో చీలిక ఏర్పడింది. పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. న్యూ తృణమూల్ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతకాల ఫోర్జరీ అంశంతో మొదలైన వివాదం పార్టీలో చీలిక వరకు వెళ్లింది. కోల్కతాలోని ఎమ్మెల్యే హాస్టల్లో రెబెల్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. అసలైన తృణమూల్ తమదే అంటూ గుర్తు కోసం పోరాడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులపై మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. కుట్ర రాజకీయాలు సాగవు, తానే పెద్ద ప్లేయర్ని అంటూ సవాల్ విసిరారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో సిఐడి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయనకు సిఐడి తాజాగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.